Hi children, Shubhodayam children. మంచి పిల్లలు మంచి పిల్లలు అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య అంగన్వాడీ విద్య అందరూ చేత కట్టుకోండి. అట్లే ఉండాలి పిల్లలు. ఈరోజు ఈ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా చర్చిద్దాం. మనకు సురక్షితం అనిపించే పెద్దలు. ఈ యాక్టివిటీ మనం నేర్చుకున్నామా పిల్లలు? వెరీ గుడ్. ఈరోజు మనము నేను అడుగుతాను వికాస్ కుటుంబం అంటే ఏమి? కుటుంబం అంటే ఏం పిల్లలు? ఫ్యామిలీని ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటాము, తెలుగులో కుటుంబం అంటాము. ఇప్పుడు మా కుటుంబంలో ఎవరెవరు ఉంటారో చెప్పండి. మీకు తెలియదు కదా, నేనే చెప్తాను. మా కుటుంబంలో నేను, శృతి, మా అమ్మ ముగ్గురు ఉంటాం. ఇప్పుడు వికాసం మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? వెరీ గుడ్ బాయ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? సరే, వెరీ గుడ్. మీ ఇంట్లో కానీ ఫాస్ట్గా చెప్పాలి. రాదు, నువ్వు సైలెంట్గా ఉండు. చెప్పమ్మా, నువ్వు చెప్పంగా. చేతులు కట్టుకోవాలి అందరూ. వెరీ గుడ్. నెక్స్ట్ పవన్, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? వెరీ గుడ్. యోగేశ్వర్, మీ ఇంట్లో? మీరిద్దరే, మీ అమ్మ నాన్న ఇద్దరే ఉండేది, ఇంకెవరు లేదా? నువ్వు ఉన్నావా లేదా? ఉండవా? తాత లేడా? అవ్వలేదా? ఓకే, సరే. ఇప్పుడు కుటుంబంలో మనకు చూడండి, కుటుంబం అంటే ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే కుటుంబం. ఓకేనా? సరే, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు? ఓకే పిల్లలు. గానవి మా కూర్చోబోగా ఇటుకో. చేతులు కట్టారు అందరూ? కట్టుకున్నారు చేతులు? తీయకూడదు, నేను చెప్పిన తీయకూడదు అన్న, తీయకూడదు బంగారు. తర్వాత మన ఫ్యామిలీలో మీకు ఎవరెవరంటే ఇష్టమని? ఇప్పుడు బాబు, నీకు ఎవరంటే ఇష్టము? సరే, అందరూ ఇష్టం మీ ఇంట్లో వాళ్ళందరూ. నీకు లీలాష్ ఎవరంటే ఇష్టం మీ ఇంట్లో? ఎవరు బంగారు? వెరీ గుడ్. పవన్, వెరీ గుడ్. మీ అవ్వ మీ తాత ఇష్టం. నెక్స్ట్ తెస్కా, నీకు ఎవరు బంగారు? ఎవరు ఇష్టము? ఎవరునా? ఎవరు ఇష్టము? అమ్మా. వెరీ గుడ్. నువ్వు చరణ్, నీకెవరు ఇష్టము? అమ్మనా, డాడీనా? ఇద్దరునా? వెరీ గుడ్. నీకు బంగారు, నీకు ఎవరంటే ఇష్టం? మీ డాడీ, మీ మమ్మీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ చిల్డ్రన్. అందరికీ నేను చెప్తాను పిల్లలు. ఇప్పుడు మీరు ఫ్యామిలీ అంటే మన కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత ఉంటారా లేదా? చదువు మన ఫ్యామిలీ అవునా కాదా? ఇప్పుడు పిల్లలు మీకు నాన్న, నీకు ఎప్పుడైనా మీ తాత కానీ మీ అమ్మ కానీ మీకు ఏమైనా స్నేక్ తీసి ఇచ్చారా? చీనా డబ్బులు ఇట్లా ఇట్లా వేసి సార్ చేతులు కట్టుకో చేతులు కట్టుకో. మీకు కర్మశ్రీ
గమ్యశ్రీ నాన్న రాయ్ గమ్యశ్రీ. మీకు పండగలు వస్తే బట్టలు తీస్తారా లేదా అమ్మ నాన్న? తీస్తారా లేదా నాన్న? బట్టలు కొత్త బట్టలు తీస్తారు. ఎక్కడికన్నా మాట్లాడదామా నువ్వు? మీకు తినేకి తీసుకొచ్చిస్తారా లేదా అమ్మా నాన్న? తాత అవ్వ తీసుకొచ్చిస్తారా లేదా? మీకు స్వీట్లు కావాలన్నా బిస్కెట్లు కావాలన్నా తెచ్చేది ఇవన్నీ తెచ్చిస్తారా లేదా పిల్లలు? మీరు ఎప్పుడైనా మీ అవ్వని తాతని అమ్మని నాన్న గట్టిగా ఎప్పుడైనా వచ్చారా? మీరు అరవరు కదా. మనం అమ్మని నాన్నని ఎవరిని పెద్దోళ్ళని అరవకూడదు. ఇలా అరుస్తావా? గట్టిగా ఏదైనా పని చెప్తే మనము చెయ్యాలి. అంతేగా పోమా నేను చేయను అని చెప్పి మనం అనకూడదు. నాన్న గమ్యశ్రీ మీకు పరమేశ్వరి ఎవరు తీసుకుని వెళ్తారు? అమ్మా నాన్న అవ్వ తాత. మీకు ఎప్పుడైనా జ్వరం వస్తే దశిక ఎప్పుడైనా జ్వరం వచ్చితే ఎవరు తీసుకుని వెళ్తారు హాస్పిటల్కి? ఎవరు? డాడీ. ఓకేనా? ఎప్పుడైనా మీకు అంగడికి తీసుకుని వెళ్తాం అమ్మాయిని, మిమ్మల్ని ఎవరైనా మీ అమ్మ కానీ నాన్న కానీ మిమ్మల్ని బజార్కి తీసుకుని వెళ్ళిపోయి పోతా ఉంటే ఏదైనా స్కూటర్లు బస్సులు అవి వచ్చినప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? అమ్మా నాన్నతో వెళ్తే అమ్మా నాన్న చూసుకుంటారు. ఒకవేళ అవ్వ తాతతో వెళ్తే ఎవరు చూసుకుంటారు బంగారు? వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారా లేదా? మీరు అమ్మా నాన్నతో వెళ్ళేటప్పుడు ఏదైనా కుక్క వచ్చేసింది అనుకో, అప్పుడు టక్కని కుక్కరా దూరంగా అని చెప్పి ఏమే పట్టుకొని కుక్క కట్ చేసుకునేమో అని చెప్పి జాగ్రత్తలు పడతారా లేదా? ఓ తాత అమ్మా నాన్న చెప్పండి నాన్న. చెప్పాలమ్మా. కాబట్టి మనకు సురక్షితమైనటువంటి పెద్దలు ఎవరు? కానీ ఎవరు నాన్న మనకు సురక్షితమైన పెద్దలు? అమ్మా నాన్న అవ్వ తాత. ఓకే సరే. కాబట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళని కూడా మనం ఆప్యాయంగా పలకరించాలా వద్దా? నాన్న? వాళ్ళని ఎట్లా తిట్టచ్చా మనము పిల్లలు పెద్దవాళ్ళని? ఇప్పుడు పొరపాటుగా మీ తాత తీసుకుని వెళ్తా ఉంటాడు బజార్లోకి, వాడు కుక్క వచ్చేస్తుంది, స్కూటర్ అడ్డం వచ్చేస్తుంది, పాము వచ్చేస్తుంది, తాబేలు ఏదైనా జంతువులు కానీ ఇవన్నీ వచ్చినాయనుకో చక్కని దూరంగా రా విజ్ఞానం కుక్కకి వచ్చేస్తుంది, పాము వచ్చేసింది దూరంగా రా అని మిమ్మల్ని భద్రంగా పట్టుకొని పక్క తెచ్చుకుంటారా లేదా? అప్పుడు వెంటనే మీరేం చేయాలి? థ్యాంక్ యూ అవ్వ, థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న. ఎందుకు? మిమ్మల్ని సురక్షితంగా వాళ్ళు భద్రంగా నోట సురక్షితంగా కాపాడారా లేదా? గాలివి వాళ్ళు వెంటనే మనం తిట్టచ్చా? నువ్వేం నన్ను చేయబట్టుకునేది? ఎందుకు తిట్టావు? ఎందుకు నన్ను పట్టు లాగినావు? కుక్క వచ్చి కట్ చేస్తే కట్ చేయలే, నన్ను పాము వచ్చి నన్ను కట్ చేయలే, ఏమి తేలు వచ్చి నన్ను కుట్టేయలే, చెరువు వచ్చి నన్ను కుట్టేయలే, బండి వచ్చి నన్ను గుద్దేయలే, ఏమి ఎందుకు నువ్వు నన్ను పట్టుకున్నావు చెయ్యి అని అంటామా? అనకూడదు కదా. వాళ్ళు మనల్ని భద్రంగా సురక్షితంగా మనల్ని కాపాడారా లేదా? వాళ్ళతో మనము ఓకే ధన్యవాదాలు అమ్మ, ధన్యవాదాలు డాడీ, ధన్యవాదాలు తాత, ధన్యవాదాలు అవ్వ, నువ్వు గట్టిగా పట్టుకొని రావడం వల్లే కదా కుక్క ఖర్చలేదు, లేకపోతే నేను కుక్క ఖర్చేసింది కదా. కుక్క ఖర్చేస్తే మనకు 7 ఇంజక్షన్లు వేస్తారంట బొగ్గుల చుట్టూరా ఏడ. అందుకని మనల్ని జాగ్రత్తగా చూసుకునే పెద్దలు ఎవరు చెప్పాను కదా ఇప్పుడు. ఓకేనా? అలాగే పిల్లలు మనం వాళ్ళ మీద ప్రేమగా మాట్లాడాలా వద్దా? వాళ్ళకి కూడా తాతకి అవ్వకి శ్రీ విద్య మనం తినేదైనా తాతకి అవ్వకి ఇవ్వాలి. అమ్మ నాన్న మనం తెచ్చిస్తారు కదా, తెచ్చిస్తారా లేదా? బంగారు? పవన్ మనల్ని అమ్మ నాన్న తాత అవ్వ మామ అక్క సురక్షితంగా చూసుకున్నప్పుడు పెద్దలు కదా వాళ్ళు, మనకంటే పెద్దోళ్ళ కాదా పిల్లలు?
వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మీద మనము ప్రేమతో ఉండాలి, అభిమానంతో ఉండాలి, అసూయతో పగతో ఉండకూడదు. ఓకేనా? ఒకవేళ ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా మీరు ప్రేమగా మాట్లాడించాలి. అవన్నీ తాతని, అమ్మని, నాన్నని. వేరైనా అమ్మ పరకట్టు ఎత్తుకోరా పోవని అంటే పోమా నాకు చెప్పొద్దు, నేనేం తేనమా నీకు పరకట్ట, నువ్వు ఎందుకుమా నాకు చెప్పేది ఎప్పుడు, అక్కకు చెప్పుమా మేఘనాకి అని అనకూడదు. ఓకేనా? అమ్మ ఏదైనా పని చెప్తే ఆ పని మనం చెయ్యాలి. అమ్మ మనల్ని కడుపులో పెట్టుకొని చిన్నప్పుడు మీరు అమ్మ పొట్టలో నుంచి బయట వచ్చారు. అమ్మ మీకు చాలా సేవలు చేసింది. మీరు బయట వచ్చేటప్పుడు అమ్మ పునర్జన్మనెత్తింది. అమ్మని ఎప్పుడు మనము చాలా గౌరవంతో మాట్లాడాలి. అమ్మకు దెబ్బ వేస్తే కూడా అమ్మని మా ఇంటి కొట్టద్దు మా నన్ను నాకు ఏడుపు వస్తుంది మా అని అడగాలి. అంతే తప్ప అమ్మని ఎందుకు చెప్తాను, నన్ను ఎందుకు కొడతాను, నువ్వు ఉండు నీకు అది చూస్తా, నీకు అది నేను చెప్తా, నేను కూడా కట్టెత్తుకొచ్చి కొడతాను కానీ నిన్ను ఎందుకు మనం నన్ను కొడతావు, ఏమనుకుంటాడు మన నువ్వు అని అంటామా? అనకూడదు కదా. మనము అమ్మతో, నాన్నతో, తాతతో, అక్కతో, అన్నతో, అవ్వతో అందరితో ప్రేమగా ఉండాలి. అవునా కాదా? మనం ఎట్లంటే అట్లా పెద్దవాళ్ళని మాట్లాడు. మనం వాళ్ళ ప్రేమగా చూసుకుంటున్నారు, మీకు తినేకి తెచ్చిస్తారు, మిమ్మల్ని జాగ్రత్తగా తోడుకోబోతారు పెట్టబట్టుకొని. ఇప్పుడు స్కూల్ దగ్గరికి మీ అవ్వైనా, తాతైనా, అమ్మైనా, నాన్న భద్రంగా తీసుకొస్తాడు లేదా స్కూల్ దగ్గర వదిలేదని మిమ్మల్ని? అవునా కాదన్నా? అట్లాంటప్పుడు మనం కూడా మనకి ఎవరైతే సురక్షితంగా మనల్ని చూస్తారో పెద్దల్ని, వాళ్ళ మీద కూడా మనకు ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో పవర్ ఉండాలా వద్దా? చేతులు కట్టు, చేతులు కట్టు, లేదా చేతులు కట్టు, క్లోజ్ యువర్ హ్యాండ్స్ అందరూ. కాబట్టి మనము పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా. అక్కడ మీకు చెప్పాను కదా ఎన్ని లైట్లు ఉంటాయి, ఎన్ని లైట్లు ఉంటాయమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. అవి క్లాస్ ఉంటాయి, 3 లైట్లు ఉంటాయి. మొదటిది ఏది? ఏ రంగులు ఉంటాయి అక్కడ? ఏ రంగులు లైట్లు ఉంటాయి? పసుపు, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎరుపు, వెరీ గుడ్. విజ్ఞానరాము, లీలాశక్తి కరెక్ట్గా చెప్తారు. ఇంకోటి ఎరుపు లైట్. ఇవి వచ్చి ఏమి 3 సిగ్నల్స్, నువ్వు ఫాస్ట్గా రావద్దని చెప్పి సిగ్నల్ ఒకటి ఇస్తుంది. అలాగే పిల్లలు పక్క చూడు, ఇంకొక లైట్ ఆ పక్క వాళ్ళంతా వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడే స్టాప్ చేయి, ఇక్కడే ఉండాలని చెప్తుంది. ఇంకోటి వెళ్ళండి చెప్పేదానికి ఇంకొకటి ఉంటుంది లైట్. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మన యొక్క ప్రేమతో మనల్ని సురక్షితంగా చూసుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పండి. పెద్దలు ఎవరు? ఎవరు దానివి? పెద్దలంటే ఎవరు? మన కుటుంబంలో ఉండే పెద్దలు, అమ్మ, నాన్న, అవ్వ, తాత, వాళ్ళన్నమాట. ఓకేనా పిల్లలు? కాబట్టి మనం వాళ్ళని తిట్టచ్చా? తిట్టచ్చానన్నా? తిట్టకూడదు కదా. మీరు ఎవరైనా అవ్వాలి దానివే, మిమ్మల్ని ఎవరైనా అడిగితే మిమ్మల్ని ఎవరు సురక్షితంగా చూసుకునే పెద్దలంటే ఏమని చెప్పాలి మీరు? రేపు పొద్దున ఉన్న సార్లు వస్తే ఏం చెప్పాలి? అమ్మ, నాన్న, అవ్వ, తాత అని చెప్పాలి. ఓకేనా పిల్లలు? పెద్దలు చెప్పిన మాట వింటారా? వింటారా లేదా? అమ్మని, నాన్నని తిట్టకూడదు. ఓకేనా? గౌరవించాలి, ప్రేమతో అమ్మని పలకరించాలి. అమ్మ మన కోసము చాలా కష్టాలు పడుతుంది, నాన్న కూడా కష్టాలు పడతాడు. కానీ ఎక్కువ అమ్మ, నాన్నకంటే ఎక్కువగా అమ్మ మిమ్మల్ని చూసుకునేది అమ్మే. ఓకేనా? అందరూ క్లాస్ పట్టండి.